ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో పరుగుల వరద మొదలు కానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య టఫ్ ఫైట్ జరగబోతోంది. ఉప్పల్ స్టేడియం అంటేనే బ్యాటర్స్ కి స్వర్గధామం. అలాంటిది హిట్టర్లతో బలంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారించే అవకాశం ఉంది. ఇక్కడ 220 పరుగులు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. దీంతో ఈ మ్యాచ్ లో బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే పిచ్ పై గతేడాది పంజాబ్ కింగ్స్ చేసిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ఎస్ఆర్హెచ్ ఈజీగా చేస్ చేసింది. దీంతో ఇక్కడ పిచ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సీజన్ లో ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ కోల్కతాపై 65 పరుగుల తేడాతో గెలిచి ఫామ్ లోకి వచ్చింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెస్ వంటి హాట్ హిట్టర్స్ తో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ లో జయదేవ్, ఉనద్గత్, అదేవిధంగా ఇషాన్ మలింగా కీలకం కానున్నారు. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 141 పరుగులకే కుప్పకూలడం ఆ జట్టు బలహీనతను బయటపెట్టింది. ముఖ్యంగా రిషబ్ పంత్ ఓపెనర్ గా రావటం ఆశించిన ఫలితాన్ని ఇవ్వటం లేదు. మార్క్రమ్, మిచెల్ మార్షల్స్ ని ఓపెనర్లుగా పంపి పంత్ను మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జైంట్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 6 సార్లు పోటీ పడ్డాయి. లక్నో 4 మ్యాచ్ల్లో గెలవగా సన్ రైజర్స్ కేవలం 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక హైదరాబాద్ పై లక్నో చేసిన అత్యధిక స్కోర్ 205 రన్స్ కాగా లక్నోపై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోర్ 206 పరుగులు. అలాగే లక్నో 127 పరుగులకు పరిమితం కాగా హైదరాబాద్ 121 పరుగులకు ఆల్అౌట్ అయింది. గత సీజన్ లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు బౌలింగ్ విభాగం బలంగా ఉంటుందో వారికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఉప్పల్ స్టేడియం నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఫ్యాన్స్ కోలాహలం ఎలా ఉంది అక్కడ? ఫ్యాన్స్ చాలా కోలాహలంగా ఉప్పల్ స్టేడియానికి విచ్చేస్తున్నారు. ఈరోజు జరిగేటువంటి సన్ రైజర్స్ అదేవిధంగా లక్నో మధ్యలో జరుగుతున్నటువంటి T20 ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు చాలా ఉత్సాహంతో అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున స్టేడియానికి ఫ్యాన్స్ చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశ నలుమూలలోనే కాకుండా విదేశాల నుండి కూడా ఇక్కడికి ఫ్యాన్స్ వస్తున్నటువంటి పరిస్థితి మనకు చూడవచ్చు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ స్టేడియం కావడంతో ఇక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున సన్ రైజర్స్కు మద్దతు ఇస్తున్నటువంటి ఫ్యాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. మనం చూడవచ్చు క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడెప్పుడు స్టేడియంలోకి అడుగు పెడతామా, తమ అభిమాన క్రికెటర్లను చూద్దామా అన్నట్టుగా తమ అభిమానాన్ని చాటుకునేందుకైతే సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఫ్యాన్స్ ఎక్కడ చూసినా కూడా ఓరేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏం చెప్తారు, ఎలాంటి స్కోర్ ఈ రోజు ఉంటుందని మీరు భావిస్తారు? 300 పక్కా టోటల్. ఎవరిని చూసినా 300 స్కోర్ దాటుతుంది అంటున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ విశ్లేషకులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇది బ్యాటింగ్కు సహకరిస్తుంది. ఈ హైదరాబాద్ స్టేడియం, ఉప్పల్ స్టేడియం ఏదైతే ఉందో బ్యాటింగ్ సహకరిస్తుంది అన్నట్టున్న నేపథ్యంలో బౌలింగ్ బలంగా ఉంటే తప్ప ఇక్కడ గెలిచే అవకాశాలు లేవంటూ లేని పరిస్థితి మనకు చూడవచ్చు. ఇక్కడికి వస్తున్నటువంటి ఫ్యాన్స్ తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఒక దాదాపు 20,000కు పైగా ఫ్యాన్స్ స్టేడియాలకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏం చెప్తారు అలా? ఇప్పుడే టాస్ అయింది, లక్నో సూపర్ జైంట్స్ టాస్ విన్ అయింది, ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ ఆహ్వానించింది. మేము చెప్తా ఉన్నాం 100% ఎస్ఆర్హెచ్ అగ్లే బార్ 300 పార్ అన్నట్టుగా 300 రన్స్ కొడుతుంది. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఈసారి గెలుస్తుంది. ఇప్పటివరకు ఉప్పల్లో 63 మ్యాచ్లు ఆడితే 38 మ్యాచ్లు ఖచ్చితంగా మనోళ్ళే గెలిచారు. కాబట్టి ఈసారి కూడా మనోళ్ళు గెలవాలని చెప్పి వీఆర్ ఆల్ సపోర్టింగ్ టు ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్హెచ్. చూడవచ్చు మనం ఫ్యాన్స్ అంతా కూడా ఒక తమ అనాలిసిస్ తోటైతే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మ్యాచ్లన్నీ కూడా ఇంతకుముందు జరిగినటువంటి మ్యాచ్లో కూడా పెద్ద ఎత్తున ఎస్ఆర్హెచ్కు గెలిచినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా గెలుస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ టీంకు మీరు సపోర్ట్ చేస్తున్నారు?
Favorite cricketer in the team? Abhishek Sharma. How much score is in this match? Sorry? You expected how much Abhishek Sharma scored in this match? 50 plus 52. 200. अबे अभिषेक शर्मा का स्कोर Okay. 100 century. Okay. कैसे निकालेगा वो? బాయ్ బాయ్. చూడొచ్చు ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, చిన్న పిల్లలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. నీ ఫ్యాన్ ఎవరి ఫ్యాన్ నువ్వు? నిషాన్ కిషన్ ఇషాంత్ కిషన్. ఎంత స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సెంచరీ చిన్న చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చూడొచ్చు మనం పెద్దవిడ అమ్మా ఎవరి తరపున వస్తారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు? 220. చూడొచ్చు, మనం ఇప్పటి వరకు చిన్న పిల్లలతో మాట్లాడించినాం, మనం పెద్దవాళ్ళతో కూడా మాట్లాడించినాం. అట్లా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా మ్యాచ్ని చూసి ఎంజాయ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. గెలిచేది ఎవరైనా కూడా 4లు 6లు స్టేడియం దాటుతాయన్నది మాత్రం పక్కా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా బ్యాటింగ్కు సహకరిస్తున్నటువంటి పిచ్ కావడంతో పెద్ద ఎత్తున స్కోర్ నమోదయ్యే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. బౌండరీలు బాల్ మొత్తం బౌండరీ అవతలే ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారమ్మా? నీ పేరేం పేరు? తెలుగు. आपका नाम क्या है? సాక్షి. Which team you win? SRH విన్ obviously because SRH ఈ రోజు అభిషేక్ శర్మ చాలా పెద్ద ఇన్నింగ్స్ ఆడబోతా ఉన్నాడు. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా సెంచరీ చేయబోతా ఉన్నాడు. SRH లో అభిషేక్ శర్మనే కాదు, ఈవెన్ ఇషాంత్ శర్మ కూడా ఖచ్చితంగా, ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా అద్భుతంగా ఆడబోతున్నాడు. ఈ IPL లో ఖచ్చితంగా 2026లో ఖచ్చితంగా SRH టీము ఒక టాప్ టీమ్ గా ఉండబోతా ఉన్నది. కప్పు గెలవబోతుంది. అందులో అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఇంత ముందున్న విరాట్ కోహ్లీ 973 రన్ల రికార్డు బ్రేక్ చేసి 1000 రన్లు దాటబోతున్నాడు. ఖచ్చితంగా ఇది మాత్రం హైయెస్ట్ రన్ స్కోరర్ గా అభిషేక్ శర్మ ఉండబోతా ఉన్నాడు. ఖచ్చితంగా SRH టీం గెలవబోతుంది. అభిషేక్ శర్మ హైయెస్ట్ స్కోర్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫ్యాన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మ్యాచ్ టైం దగ్గర పడుతుండడంతో ఇక్కడికి కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సందర్భం అయితే మనకు చూడవచ్చు. అందరూ కూడా అభిషేక్ శర్మ, ఇషాంత్ అంటూ కూడా తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎటు చూసినా కూడా ఉప్పల్ పరిసర ప్రాంతాలన్నా కూడా క్రికెట్ అభిమానులతోటి కూడా నిండిపోయినటువంటి పరిస్థితి మనకు చూడవచ్చు. ఫ్యాన్స్ అంతా కూడా ఉప్పల్ స్టేడియంకి చేరుకొని మరికొద్దిసేపు జరిగేటువంటి ఏదైతే SRH అదేవిధంగా లక్నో మధ్యలో జరిగినటువంటి T20 IPL మ్యాచ్ను చూసేందుకు విచ్చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. ఇటు ఈ పోలీసులు కూడా భద్రత పరంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. 400కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, 2000కు పైగా పోలీసులను ఇక్కడ డిప్లాయ్ చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలను కూడా చేపట్టినటువంటి పరిస్థితి మనకు చూడవచ్చు. ఫ్యాన్స్ అంతా కూడా ఉప్పల్ స్టేడియంలోకి వెళ్లేందుకు బయలుదేరినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏం చెప్తారండి? ఖచ్చితంగా హైదరాబాద్ గెలవాల్సిందే. 290 మనం బ్యాటింగ్ లక్కీ ఏంటంటే మనం టాస్ గెలుస్తాం అనుకున్నాం, బట్ వి స్టిల్ గో ఫర్ ద బ్యాటింగ్. చక్కా మారినా 300 కర్నా. ఇది చూడొచ్చు, టాస్ ఓడిపోయినప్పుడు కూడా హైదరాబాద్ ఖచ్చితంగా గెలిచి తీరుతుందన్న హోప్స్ అయితే ఫ్యాన్స్ ఉన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎటు చూసినా కూడా SRHకు మద్దతు ఇస్తున్నటువంటి ఫ్యాన్సే మనం చూడవచ్చు. భారీగా అయితే ఇక్కడికి ఫ్యాన్స్ చేరుకుంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఏం చెప్తారండి? ఏం లేదు, SRH బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఓడిపోయింది, ఎట్లా చూస్తారు? ఏ విధంగా ఎలా అయినా సరే గెలుస్తుంది SRH. ఏం చెప్తారండి? ఇవాళ ఎట్లా చేసి మినిమం 300 క్రాస్ చేయాలి ఇవాళ SRH, అదే మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. SRH 300 కొడుతుందన్న హోప్తో అయితే ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా రీచ్ అవుతారన్నది, క్రికెటర్స్ ఏ విధంగా రీచ్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. SRH టీం ఏ విధంగా ఫ్యాన్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారో చూడాలి. అందరూ కూడా 300 క్రాస్ చేస్తుంది SRH అన్న హోప్లోనైతే ఉన్నారు. అదే 300 లోడింగ్ అనే ఒక స్లోగన్ కూడా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉప్పల్లో కొడితే తిప్పల్లో పడాలి బాల్ అన్న ఒక స్లోగన్ కూడా ఫ్యాన్స్
వినిపిస్తున్నటువంటి సందర్భం మీద కనబడుతుంది. ఎటు చూసినా కూడా ఫ్యాన్స్ ఉప్పల్ స్టేడియం వైపు కదులుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అజయ్.